కొద్ది క్షణాలు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం. మీలో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాలు కలిగినటువంటి బిడ్డలు మీ గ్రంథాలను తెరచి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలను మనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం మొదటి నుంచి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమోను అను ఒకడు ఉండెను. అతని చేత యెహోవా సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను గనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయ పొందినవాడాయెను. అతడు మహాపరాక్రమశాలై ఉండెను గాని అతడు కుష్టి రోగి. చిన్న ప్రార్థన. మమ్మల్ని అతిమికులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. చదవబడిన వాక్యమును దీవించి ఆశీర్వదించి దీనుడైన నన్ను మీ సిలువ తట్టు మరుగుపరుచుకుని మకాంతరముల నుండి మీరే మాట్లాడమని తద్వారా మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు మీరే పొందమని యేసు నామం అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి వాక్య భాగములో ఒక సైన్యాధిపతి కనపడుతున్నాడు. ఈ సైన్యాధిపతి పేరేంటంటే నయమోను. ఎవరండి? నయమోను. ఈయన సిరియా దేశము రాజు దగ్గర సైన్యాధిపతిగా పనిచేస్తున్నాడు. ఈ సైన్యాధిపతిగా పనిచేస్తున్నటువంటి ఈయన ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినా దేవుడు ఆయనకి జయాన్ని కలగజేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడతాం. అంటే జయము అంటే ఎప్పుడు వస్తుందంటే వాళ్ళు గెలిచినప్పుడే జయము. యుద్ధములో ఓడిపోతే జయం కాదండి, గెలిచినప్పుడు జయము. అయితే ఈయన ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినా యెహోవా అతనికి చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? జయము కలగజేస్తున్నాడు, విజయాన్ని ఇస్తున్నాడు. కనుక తన యజమాని దృష్టికి ఈయన ఏమైనటువంటి మహాఘనుడై ఉన్నాడు. తన యజమానుడైనటువంటి రాజు అనుకుంటున్నాడు, నా సైన్యాధిపతిని నయమోను ఏమైనా జయించగలడు. ఆయన మహాపరాక్రమశాలి, బలాఢ్యుడు అని ఆ రాజు అనుకుంటున్నాడు. అయితే ప్రియరా, ఈ రాజు దగ్గర పనిచేస్తున్నటువంటి ఈ నయమోను ఎవరు అంటే కుష్టి రోగి. ఎవరు చెప్పండి? కుష్టి రోగి. ఇతను కుష్టి రోగి అనే విషయము తన భార్యకు తప్ప ఎవరికీ తెలియకపోవచ్చు. అయితే ఇతను కుష్ఠరోగిగా ఉన్నాడు. కుష్ఠరోగులు చాలా రకాల బైబిల్లో ఉన్నాయి. ఈయనకున్న కుష్టివి ఏంటంటే ఒంటి మీద తెల్లటి మచ్చలు, పొడలు. కుష్ఠరోగులు మనం చాలామంది చూసాం. కొంతమందికి చేతులు కుళ్ళిపోయి, ఏళ్ళు కుళ్ళిపోయి, చిమునెత్తులు కారుతూ ఉంటారు. ఇంకా కొంతమంది కుష్ఠరోగులు రకరకాలుగా ఉంటారు.
మరి బైబిల్‌లో కూడా కొంతమంది కుష్ఠరోగులు ఉన్నారు. మిరియాముకు కూడా కుష్టు వచ్చింది. ఏ కుష్టు అంటే తెల్లటి కుష్టి. కొత్తిమీర పూత ఎలాగైతే ఉంటుందో అలాగా. ఎప్పుడొచ్చింది? మోషే మీద సనిగినప్పుడు. మరి దేవుడు దాన్ని పంపించాడు. ఇలాగ చాలా రకాలు కనబడుతున్నాయి. ఈ నయమును కుష్ఠరోగి అన్న విషయము ప్రియుల సిరియోనుల గుంపు ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ యుద్ధాన్ని జయించుకుని ఈ యొక్క నయమోను గారు ఏం చేశారంటే అక్కడి నుంచి ఒక పాపను తీసుకొచ్చారు. ఒక చిన్న పాపని. ఎందుకు తీసుకొచ్చారు? తన భార్యకు ఇంటి పనులు చేయటానికి, పరిచర్య చేయటానికి. ఆనాటి నుండి కూడా ఆ పాప ఇంట్లో నమ్మకంగా పనిచేస్తుంది. ఆ విషయము గమనించినటువంటి ఆ పాప తమ యజమానురాలతో ఒక బోధ చేసింది. ఏమిటి ఆ బోధ అంటే, అమ్మా నా యజమానికి కుష్టు కలిగి ఉన్నాడు, ఆయన కుష్ఠరోగి అనే విషయం ఇంతవరకు కూడా నాకు తెలీదు. నా యజమానుకున్న కుష్టి బాగుపడాలి అంటే మా దేశంలో ఒక ప్రవర్త ఉన్నాడు. ఆయన పేరు ఎలీషా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందులో 3 వచనం చదువుదాం. అది సోమరులో ఉన్న ప్రవర్త దగ్గర నా ఏలినవాడు ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానులతో అనెను. నయమాను రాజు నద్దకు పోయి ఇశ్రాయేలుల దేశపు చిన్నది చెప్పిన మాటను అతనికి తెలియజేయగా, సిరియా రాజు నేను ఇశ్రాయేల్ రాజునకు దూత చేత పత్రిక పంపిందని ఆజ్ఞ ఇచ్చెను. దేనికి స్తోత్రం చెప్పండి. ప్రేర మొరోనులో లేక మా ఇశ్రాయేల్ దేశంలో ఒక ప్రవర్తున్నాడు. నా యజమానుడు ఆ ప్రవర్త దగ్గరికి వెళితే నా యజమానుకున్నటువంటి కుష్ఠరోగం ఏమవుతుందంటే బాగవుతుంది. దేనికి స్తోత్రం. బాగవుతుంది. చాలా మంది ప్రభు సన్నిధికి ఎందుకు వస్తున్నారు అంటే స్వస్థత కోసం వస్తున్నారు. మంచిది. దేవుడు స్వస్థపరిచేవాడు. అయితే దేవుడు మన పట్ల కార్యములు చేయాలి, అద్భుతాలు చేయాలి, మనకున్న అవసరాలు ప్రతి తీర్చబడాలి, మనకున్న రోగాలు బాగుపడాలంటే మనకు ఒక నియమం ఉన్నది. ఏంటా నియమము? ఏ పని పెట్టుకున్నా, మీకు ఏ అవసరత ఉన్నా 7 వారాలు మానక దేవుని సన్నిధికి తప్పక రావలెను. 7 వారాల్లో ఏ వారము మానటానికి వీలు లేదు. ఎన్ని పనులైనా మనకు ఉండవచ్చు. దేవుడు మన పట్ల మేలు చెయ్యాలంటే మనము చేయవలసిన పని కూడా మనము చెయ్యాలి. మనం నడవలసిన నడవడిక మనం నడవాలి. మనకు ఉండవలసిన విశ్వాసం మనకి ఉండాలి. ఇలాగ 7 వారాలు నియమము పాటించి దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తున్నాడు. సాక్ష్యాలు కూడా మనం వింటూ ఉన్నాం. 7 వారాల్లో ఏ ఒక్క వారములో అయినను దేవుడు నిన్ను చూడకపోతాడా? నీ ప్రార్థన వినకపోతాడా? మీకు సహాయం చెయ్యకపోతాడా? అన్నట్టుకే కాక మన విశ్వాసమును బలపరచుకోవటానికి, పెంపొందించుకోవటానికి దేవుని సన్నిధిలో నడవలసిన అవసరం మనకుంది.
దేవుని వాక్యమును బట్టి నడవాలి. దైవజనుడు ఏదైతే మీకు చెప్తూ ఉన్నాడో, బోధిస్తూ ఉన్నాడో అవన్నీ కూడా నువ్వు పాటిస్తూ నడుస్తూ ఉండాలి. సరే, ఇక్కడ నయమోను తన మహారాజుతో చెప్పాడు. ఆ మహారాజు ఇశ్రాయేలు దేశం మహారాజుకి ఒక దూతను పంపి ఒక పత్రికను పంపించాడు. ఈ యొక్క నయమోను బయలుదేరి కొంత వెండి, కొంత బంగారం, కొంత ధనం, వెండి బహుమతులు, నా రోగాన్ని ఎవరైతే బాగు చేస్తారో వారికి బహుమతులు ఇవ్వాలని అతడు బయలుదేరి వెళ్ళాడు. దేనికి స్తోత్రం. ఈ పత్రికను తీసుకెళ్లి ఇశ్రాయేలీయుల మహారాజుకు అప్పగించారు. ఈ యొక్క పత్రిక చదివినటువంటి మహారాజు వెంటనే భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు అంటే, వచ్చినవాడు సామాన్యుడు కాదు. వచ్చినవాడు పరాక్రమశాలి నయమోను. అతడు ఏ దేశం మీదకి వెళ్ళినా యుద్ధములు చేసి జయించగల శక్తి, సామర్థ్యత కలిగినవాడు. ఇప్పుడు ఈ యొక్క సిరియా మహారాజు నా దేశం మీదకి యుద్ధానికి రావటానికి ఏదో ఒక కారణం వెతుకుతున్నాడు అని వెంటనే ఆ యొక్క పత్రిక చదివిన వెంటనే ఇశ్రాయేల్ మహారాజు తన బట్టలు సింపేసుకున్నాడట. ఏం చెప్పుకున్నాడండి? అతనికి అదో రకమైనటువంటి మెంటలు వచ్చేసినట్టుగా అయిపోయాడు. నేను వీనుకున్న రోగాన్ని బాగు చేయడానికి, కుష్టి వ్యాధిని బాగు చేయడానికి నేను దేవుణ్ణా? ఏదో కారణం వెతుకుతున్నాడు నా దేశం మీదకి యుద్ధానికి రావటానికి అని చెప్పేసి ఆ మహారాజు భయపడిపోయాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అందులో 7వ వచనం చదవండి. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని అక్కడ అన్నాడు, చంపుడుకైనను బ్రతికించుడుకైనను నేను దేవుడునా? ఒకనికి కలిగిన కుష్ఠరోగం మానపమని నా యొద్దకు అతడు పంపిడి ఏమి? నాతో కలహములకు కారణము అతడు ఎట్లు వెతుకుతున్నాడు మీరు ఆలోచించండి. దేనికి స్తోత్రం చెప్పండి. కలహము ఒకని బ్రతికించడానికైనా, ఒకని చంపడానికైనా నేను దేవుణ్ణి కాదు. ఒకనుకున్న కుష్ఠరోగం మానపడానికి నేను డాక్టర్ని కాదు, దేవుణ్ణి కాదు. కానీ ఆ యొక్క ఉన్నటువంటి సిరియా దేశం మహారాజు నా దేశం మీదకి యుద్ధానికి రావటానికి కలహములు వెతుకుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వార్త ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే ఆ దేశములో ఉన్న దైవజనుడి దగ్గరికి వెళ్ళింది ఈ వార్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ యొక్క రాజు వస్త్రములు చింపుకున్నటువంటి సంగతి దైవజనుడని ఎలీషాకు వినబడినప్పుడు 8వ వచనంలో ఇశ్రాయేలు రాజు తమ వస్త్రములు చింపుకున్న సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలుల ప్రవర్తనలో ఒకడున్నాడని అతనికి తెలియనట్లుగా అతన్ని అద్దెకు రానిమ్మని ఆ రాజుకు వర్తమానము పంపిను. హల్లెలూయా. మహారాజు వస్త్రములు చింపుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? మన దేశంలో ప్రవర్త ఉన్నాడని, ఆయన ద్వారా దేవుడు ఒక అద్భుతాలు చేయిస్తాడని, గొప్ప కార్యాలు చేయిస్తాడని మీకు తెలియదా? ఆ వచ్చిన వ్యక్తిని నా దగ్గరికి పంపించు. హల్లెలూయా. ఆయన సంగతి నేను చూస్తాను. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెంటనే మహారాజు అన్నాడు, నీవు ఇక్కడ కాదు నాయనా, మా దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గరికి వెళ్ళిపో. ఆ యొక్క నయమోను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారమ ముందర నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యార్దానికి పోయి
7 మారులు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగవునని, నువ్వు శుద్ధుడు వగవని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. హల్లెలూయా. ఈ రథములతోనూ గుర్రములతోనూ ఎక్కడికి వచ్చి నిలబడ్డాడంటే ఎలీషా ఇంటి వాకట నిలబడ్డాడు. ఎలీషా బయటికి రాలేదు, వర్తమానము పంపాడంతే. ఒక దూతను పంపాడు. ఎవరా దూత? గిహాజీ. దేనికి స్తోత్రం. మరి ఈ యొక్క గిహాజీతో అంటున్నాడు, నువ్వు బయటికి వెళ్ళి అక్కడ రథములపై గుర్రములపై ఉన్నటువంటి వ్యక్తితో ఈ మాట చెప్పు, నువ్వు యొర్దానుకి వెళ్ళి 7 మార్లు స్నానము చెయ్యి. ఎక్కడ స్థాయిలంట? యొర్దానులోకి వెళ్ళి 7 మార్లు స్నానము చేయమను. అప్పుడు తన ఒళ్ళు శుద్ధవుతుంది, తనకున్న కుష్టి రోగం బాగవుతుంది, అతడు సంపూర్ణంగా బాగుపడతాడు అని వర్తమానం పంపితే ఈయనకి ఎక్కడ లేని కోపం వచ్చిందట. ఎవరికండి? ఈ నయమోనికి. ఏమ్మా, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను? సిరియా దేశం నుంచి ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చాను. ఇశ్రాయేలు దేశములో ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడికి వెళ్ళి యార్దోన్లోకి వెళ్ళి 7 మార్లు స్నానం చేస్తున్న ఒళ్ళు బాగుపడుతుందా? ఆ దమస్కాలు ఇంతకంటే పెద్ద నదులు ఉన్నాయి. యమయము, పరప, ఇటువంటి కొన్ని నదుల పేర్లు చెప్తున్నాడు అక్కడ. దేనికి స్తోత్రం. అటువంటి మహాశ్రేష్టమైన నదులు ఉండగా ఈ యొక్క మురుక్కాలవ లాంటి ఈ యొక్క యార్దాన్లో దిగవలసిన అవసరం నాకేంటి? ఒక సహోదరి గుండెల్లో బాధ చేత బాధపడుతుందట. ఆమెకు చర్చికి వెళ్తుంది. చర్చికి వెళ్ళని ఆవిడ ఏం కాదు. అప్పుడు పక్క సహోదరు అందట, చాలా హాస్పిటల్ తిరిగో, నీ బాధ తగ్గట్లేదు, అయితే ఇప్పుడు దేవుడి దగ్గర తీసుకెళ్తాను రా, పాస్టర్ గారి చేత నేను ప్రార్థన చేస్తాను అని చెప్పింది. ఆ యొక్క సహోదరు అందట, ఎక్కడికి అంతే, మామిడి కుదురు వెళ్తున్నాం మేము, ప్రతి వారం కూడా అక్కడికి వెళ్తాం, రమ్మంటే ఆవిడ అందట, అంతకంటే గొప్ప దైవజనులు మా ఊళ్ళో ఉన్నారు, పెద్ద 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 చర్చిలు మా ఊళ్ళో ఉన్నాయి, చాలా చర్చిలకు వెళ్ళాను, కానీ నాకు ఎక్కడ తగ్గలేదు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది రకరకాలుగా అనుకునే వాళ్ళు, మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. అక్కడికే వెళ్ళాలా? కొంతమంది ఇంట్లో ప్రార్థన చేసుకుంటే తగ్గదా అనుకునే వాళ్ళు. ఇంట్లో ప్రార్థన చేసుకున్నా తగ్గుద్ది అండి. నువ్వు దేవునికి ప్రార్థన చేసుకున్న తగ్గుద్ది. అసలు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుందని యేసు ప్రభువు చెప్తున్నాడు. కానీ ఎందుకు? దేవుని యొక్క గ్రంథములో ఒక మాట ఉంది అండి. 38 సంవత్సరాల మట్టి నుంచి బెతస్తా కోనేరు దగ్గర ఉన్నటువంటి ఒక పక్షవాత రోగి ఎక్కడ ఉన్నాడంటే కోనేటి దగ్గరే ఉన్నాడు. కానీ కోనేటి దగ్గరే ఉన్నాడు కానీ ఆయనకేమి లేదు, స్వస్థత లేదు. యేసు ప్రభువు చెప్తున్నారు, కోనేటి దగ్గరే ఉన్నాడు కానీ స్వస్థత లేదు. దేవదూత వస్తుంది, నీరు కదిలిస్తుంది, ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా కోనేటిలో దిగి బాగుపడి వెళ్ళిపోతున్నాడు. కానీ వీడికి ఏమి లేదు, బాగులేదు. ఎందుకు బాగులేదంటే వీణ మనుషుల పైన ఆధారపడే మనసు కలిగి ఉన్నాడు. దేవదూత వచ్చినప్పుడు, నీళ్ళు కదిలించినప్పుడు, నాకు కోనేట్లో దింపుటకు నాకెవడను లేడు.
బాగుపడాలని ఆశ నీకున్నప్పుడు, దీవించబడాలని ఆశ నీకున్నప్పుడు, ఆశీర్వదించబడాలని ఆశ నీకున్నప్పుడు ఎవరి సహాయం కోసం నువ్వు ఎదురు చూడవలసిన అవసరమో లేదు. డైరెక్ట్‌గా నువ్వు దేవుడి దగ్గరికి రావాలి. హల్లెలూయా! నువ్వు దేవుడి సన్నిధికి రావాలి. అయ్యో నేను వెళ్ళలేను అనుకుంటాం కాదు. నేను వెళ్ళగలను. భక్తులు అన్నారు ఏమని? అండి మనసుంటే మార్గము ఉంటది. రావాలి అనే మనసు నీకుంటే రావటానికి మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా! ఎవరు సహాయం లేరంటే ఆ టయానికి ఎవరో ఒకరు సహాయం నీకు దేవుడు పంపిస్తాడు. మనసు ఉండాలి మనకి, ఆశ ఉండాలి మనకి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. వీరంటున్నాడు మా దమస్కులో గొప్ప గొప్ప నదులు ఉన్నాయి, వాటిలో దిగి నేను శుద్ధుని కాలేనా? దీనిలో దిగితే నేను బాగుపడతానా అని రౌద్రుడై తన రథాలను తిప్పుకొని వెళ్ళిపోతున్నాడట. దేనికి స్తోత్రం. హల్లెలూయా! ఆయనతో వచ్చిన వ్యక్తిలో ఒక వ్యక్తి అన్నాడు, ఏమన్నా నయమను గారు ఒక మాట చెప్తే వింటారా? ఎందుకు వచ్చాం మనం ఇక్కడికి? నీకున్న కుష్టు రోగాన్ని బాగు చేయించుకోవటానికి. నీకున్న కుష్టు రోగం బాగుపడాలి అంటే నువ్వు ఆయన బాగు చేయించుకోవడానికి వచ్చావు కాబట్టి ఆయన ఏది చెప్తే అది నువ్వు చేస్తావు కదా. ఏమా చేస్తారా? చేయరా? చేస్తారు. ఏదో ఒక బలహీనత ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళావమ్మా, ఆ డాక్టర్ గారు అంటారు అమ్మా నీకున్న బలహీనత పోవాలంటే నువ్వేం చేయాలంటే పొద్దుడే లెగిసి 4-5 కిలోమీటర్లు ఏం చేయాలి? నడు, బాగా వాకింగ్ చేయంటారు. దేనికి స్తోత్రం. చేస్తావా మానేస్తావా? చేస్తాం. నువ్వు పలానా కూర తినకూడదు అంటారు, తింటావా మానేస్తావా? మానేస్తావు. పలానా ట్యాబ్లెట్ పలానా టయానికి వాడాలి అంటారు, వాడతావా మానేస్తావా? వాడతావు. దేనికి స్తోత్రం. డాక్టర్ గారు ఏది చెబితే అది చేస్తావు. ఎందుకు? ప్రాణం మీద ఉన్న భయం. పైగా ఏమైనా ట్యాబ్లెట్లు తేడా పాడా వాడుతున్నాయేమో అని చెప్పేసి మీ పిల్లను మీ మనవరాల్లో కేకేసి అమ్మ దీని మీద రాసి ఉంది ఎప్పుడు ఏది వేసుకోవాలి కరెక్ట్గా చెప్పే, మళ్ళీ ముందు వెనకది ముందు వేసుకుంటే నేను ఏ ముందుకు వెళ్ళిపోతాను. దేనికి స్తోత్రం. హల్లెలూయా! కరెక్ట్గా ఉన్నాయా లేవా, కరెక్ట్గానా, సరిగ్గా చూసావా అని చెప్పి ఏ టయానికి వాడమంటే ఆ టయానికి కరెక్ట్గా ట్యాబ్లెట్ డాక్టర్ గారు చెప్పినట్లుగా వేసుకుంటావు. మరి దేవుడు చెప్పిన పని ఎందుకు చెయ్యం మనం? దేవుడు చెప్పిన విధానంగా ఎందుకు నడవ మనం? మరి దైవజనుడు చెప్పినట్టుగా ఎందుకు ప్రవర్తించు మనం అన్న విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఈ యొక్క నయమానుతో ఏం చెప్పాడు? 7 మార్లు స్నానం చేయమన్నాడండి. 7 మార్లు స్నానం చేయండి. 7 మార్లు స్నానం చేస్తే నీ ఒళ్ళు బాగవుద్ది. ఎక్కడ స్నానం చేస్తావు ఏంటి? 7 మార్లు చేస్తే పోయిందే ఉంది అనుకోవాలి కదా, కదండి. అవును. ఆయన అలాగ అనుకోలేదు. ఈ నది మంచిది కాదు, ఈ నది చాలా చిన్న నది. మా దమస్కాలో గొప్ప గొప్ప నదులు ఉన్నాయి. 12 వచనంలో అంటాడు దమస్కా నదులు కంటే దేవునికి స్తోత్రం అబానైను పర్ఫారును ఇశ్రాయేలు దేశంలో ఉన్న నదుల కంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో మునిగి నేను శుద్ధిని కాలేనా? అబ్బబ్బబ్బా,
రౌద్రుడై తిరిగి వెళ్ళిపోతున్నాడు, రౌద్రుడైపోతున్నాడు. చాలా మందికి ఇదే కోపం. ఆస్కా దగ్గరికి వస్తారు, వెంటనే ప్రార్థన చేసేయాలి, ఆగమ్మ అంటే కోపం, నడువే వెళ్ళిపోతాం. ఎవరి మీద కోపం? ఎవరి మీద కోపం? అమ్మా వినండి, ఎవరి మీద కోపం? దైవజనుడి మీద, దేవుని మీద. దేవుని మీద కోప్పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ సన్నిధికి రా నేను అంటారు. ఎవరిని? దైవజనుడి మీద కోప్పడే వాళ్ళు ఉన్నారు. తమ కోపమే తన శత్రువు. దేవునికి స్తోత్రం. కోపం పనిచేయదు. కోపమును విడిచిపెట్టాలి. కోపమును విడిచిపెట్టాలి. దేవుడు అంటాడు ఎవరితో? అశ్రవుతో. కోపమేలా? నువ్వు సత్క్రియ చేసిన నీ తల ఎత్తుకొనవా? కోపం ఎందుకు అంటున్నాడు దేవుడు. ఇటు రౌద్రుడై, ఇక్కడ దైవజనుడి మీద కోపం వచ్చింది, వీణ వచ్చిన దేశం మీద కోపం వచ్చింది, ఆ దేశాన్ని పరిపాలించిన మహారాజు మీద కోపం వచ్చి వీడి సంగతి ఏంటో నేను చూస్తాను, నడు వెళ్ళిపోతామని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. వెళ్ళిపోతున్నాడు. అందులో బోధిస్తున్నాడు ఒక వ్యక్తి, అంత దూరాన్ని ఎంత దూరం వచ్చామంటే నీకున్న రోగాన్ని బాగు చేసేటకు వచ్చినప్పుడు ఆయన ఏం చేయమన్నాడు? నీకున్నటువంటి కుష్ఠరోగం పోవాలి అంటే ఒక ఎడారిలోకి వెళ్ళి ఇసుకలో పడి దుల్లు అంటే దుల్లుతాడు. ఆయన అటువంటిది ఏం చెప్పలా. నువ్వు ఈ పని చెయ్యి అంటే చేస్తాడు, కానీ ఆయన అటువంటిది ఏం చెప్పలా. ఏం చేయమంటే కేవలం స్థానం మాత్రమే చేయమన్నాడు. ఏమి చేస్తే నీ సొమ్మేం పోయింది అన్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మనోడు మనసు కొంచెం ఏం పడ్డదండి? మెత్తబడి. చాలా మంది మనసు మెత్తబడదు. ఎంత చెప్పినా ఎంత చెప్పినా ఎంత చెప్పినా అలాగే అలాగే. మా మామయ్య గారికి ప్రార్థన చేయండి అయ్యారు, మా మామయ్య గారికి ప్రార్థన చేయండి అంటే ఒక సహోదరిని ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఆయన ప్రార్థన చేయించుకోవడం. ఆయన కాల్ మాత్రం ఏమంటూ ఉంటుంది, మా మామయ్య గారికి ప్రార్థన చేయండి, మా మామయ్య గారికి ప్రార్థన చేయండి. మామయ్య గారు ఎక్కడ ఉన్నారనుకున్నారు? ఎందుకని ఎక్కడ ఉన్నారనుకున్నారా? మంచం మీద ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు చెప్పండి? లేగలేడు, పక్షవాతం వచ్చింది. మనం ఆ యొక్క రూమ్లోకి వెళ్తే ముక్కు మూసుకుని వెళ్ళాలి, అన్నీ మంచం మీద వెళ్తుంటాడు. అలాగుంటూ కూడా ప్రార్థన. ఆ కోళ్ళ పాపం మా మామగారు ప్రార్థన చేయండి గారు, మా మామగారు ఏం చేయనమ్మా, ఆయన ఏమో చేయించుకుంటే అక్కడికి ఒకసారి లోనికి వెళ్ళండి ప్రార్థన చేస్తాను అని అంటాడు. నేను చేయించుకోండి ఫస్ట్ గారు నాకు. హల్లెలూయా. పోత ఇలాగే ఇలాగే దేనికి స్తోత్రం. పోత పోనీ కర్మ అనుకున్నాను నేను. హల్లెలూయా. అంతే కదా మనం చేసేదే ఉంది అండి, ఈ కర్మ మనం ఏం చేస్తాం. ఇలాగే పోతాను అనుకున్న నెల తర్వాత నేను మళ్ళీ ఆ ఇంటికి ప్రార్థన చేయగలను. ప్రతి వారం వెళ్తాను. నెల తర్వాత వెళ్తే అండ్ కోళ్ళకి మనవాళ్ళకి అందరికీ ప్రార్థన చేస్తున్నాను హాల్లో. ఈయన గదిలో ఉండి కేకేస్తున్నాడు, పాస్టర్ గారు నాకు కూడా ప్రార్థన చేయండి. ఎక్కడ ప్రార్థన చేయండి అన్నాడు. ఏంటమ్మా మీ మామయ్య గారు ప్రార్థన చేయమని కేకేస్తున్నారంటే, ఈ ఏళ్ళకి 3 రోజులు మీకు కడుపు నొప్పితో బాధపడిపోతున్నారండి బాబు, ప్రతిఫలం నొప్పి వచ్చేస్తుందంటారు, తగ్గట్లేదట, ప్రార్థన చేయండి. సరే ప్రియులరా వెళ్ళని ప్రార్థన చేశాను. హల్లెలూయా. పొట్ట మీద చేసి కొబ్బరిని రాసి ప్రార్థన చేసి నేను వచ్చేసిన 5 నిమిషాలకు ఆ నిప్పంత అలా తగ్గిపోయిందంటే. హల్లెలూయా. తగ్గిపోయింది.
అప్పుడు అంటున్నాడు కోడలతో, ఇన్నాళ్ళు ప్రార్థన చేయించుకుంటే నాకున్న రోగం బాగా అయిపోయినేమో అమ్మా, నేను చేయించుకోలేదు, ఎంత మూర్ఖుని నేను. హల్లెలూయా. కొన్నాళ్ళకి బాగుపడ్డాడు. దేనికి స్తోత్రం చెప్పండి. బాగుపడకుండా బాగుపడ్డాడు. పక్షవాత రోగం నుంచి పైకి లేపాడు ఆయన. రక్షణ పొందాడు. దేనికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నాను ఈ విషయము? 100 మందికి బోధ ఎక్కదు. అందుకే దాసులు అన్నారు దేవదాసాయి గారు, బాధలో ఉన్న వాడికి బోధ ఎక్కుతుందంట, బాధ లేని వాడికి బోధ ఎక్కదట. దేనికి స్తోత్రం. బాధ ఉంటేనే కానీ బోధ పనిచేయదు. అందుకే ఏదొక బాధ మనిషిలో ఉండాలి. దేవుని మాట, దేవుని బోధ వినాలి అంటే. బాధ లేనివాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంత బోధ చేసినా ఏం పట్టించుకోడు. అదే బాధలో ఉన్నవాడి దగ్గరికి బోధ చేసావనుకో, రమ్మనమ్మ ప్రార్థన చేసుకుంటా, హల్లెలూయా అంటాడు. అవును ప్రియరా, ఎంత అహంకారైనా ఎంత మూర్ఖపోవాలైనా మనిషిలో బాధ ఉన్నప్పుడు ఆ బాధలో ఏదైతే ఏంట్లే అన్నటువంటి విధానం వస్తుంది. వెంటనే ప్రార్థన చేయించుకోవాలని మనసు వస్తుంది. నా ప్రియులరా ఆలకించండి. 7 మార్లు స్నానం చేయి, నీ ఒళ్ళు బాగవుద్ది. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడండి ప్రియరా? అండ్ స్నానం చేయటానికి ఆయన యొర్దాను దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. 14వ వచనం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లుగా యొర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్లవాని దేహం వలె అతడు శుద్ధి అయిన. గట్టిగా చప్పలు కొడదాం. 7 సార్లు మునగాల? ఒకసారి మునిగితే సరిపోదా? ఏమో స్నానం అంటే ఒకసారి చేస్తే సరిపోదా అని అనుకున్నాడు. అసలు 7 సార్లు చెప్పాడేంటి ఈయన? ఒకసారి అర్థంలో ములగవయ్యా, నీకున్న వ్యాధి బాగుపడిపోద్దంటే అవదా అని ఆయన అనుకుని ఉంటాడు. మొత్తం మీద ఒకసారి ములుగు చూసుకునే ఉంటాడు, ఏం పోలా. 2సారి ములుగు చూసుకునే ఉంటాడు, ఏం పోలా. 3సారి ములుగడు, ఏం పోలా. 4సారి ములుగడు, ఏం పోలా. 7వసారి ములిగి పైకి లేచేసరికి అతని దేహము పసిపిల్లవాని దేహము వలె దగదగలాడుతూ బంగారు సాయవలే తయారైపోయి. గట్టిగా చప్పుడు కొట్టేదా. హల్లెలూయా. 7 మారులు స్నానం. 7 అనే సంఖ్య బైబిల్లో పరిపూర్ణమైనటువంటి సంఖ్య. 7 మార్లు స్నానం చేస్తే అతని ఒళ్ళు శుద్ధి అయింది. 7 మార్లు స్నానం చేస్తే అతని కుష్టి రోగం బాగు అయింది. 7 మార్లు స్నానం చేస్తే ఆయనకి ఎప్పుడో అంటి ఉన్న రోగమంతా ఆ నదిలో కొట్టుకుపోయింది. ఎవరు చెప్పినట్లు చేశాడు అక్కడ ఆయన? దైవజనుడు చెప్పినట్లు. దేనికి స్తోత్రం. అక్కడ 19 అతడు పోయి దైవజనుడు చెప్పినట్లుగా. దైవజనుడు ఎందుకు చెప్తాడు? ఏం చెప్తాడు? మీ మేలు కోరి చెప్తాడు. ఏ దైవజనుడైనా సరే మేలు కోరి చెప్తాడు, అంతే తప్ప మిమ్మల్ని ఏదో మోసం చేయలేని ఎవరు చెప్పరు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మేలు కలగాలి అనే, అద్భుతాలు జరగాలనే, ఆశీర్వదించబడాలి అనే, దీవించబడాలి అనే, నీ స్థితి మార్చబడాలి అనే, దేవుడు నీకు అన్ని విధాలు కూడా సహాయం చేయాలనే దైవజనుడు మీకు బోధ చేస్తాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనుడు మాటను మనం ఎంత మాత్రం కూడా కొట్టివేయకూడదు. ఆయన చెప్పినట్లుగా మనం చేయాలి. వాక్యం ఏది చెబితే అది మనం చేయాలి. దేవుడు ఏది చెబితే అది మనం చేయాలి. అలా చేసినప్పుడే
దేవుని ద్వారా అద్భుతాలు చూస్తావు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చేయకుండగా, వాటిని పాటించకుండగా మనకు స్వస్థత కలగాలన్నా, ఆశీర్వాదం కలగాలన్నా, దీవెన కలగాలన్నా, మనకున్న బలహీనతలు పోవాలనుకున్నా ఏం పోవండి. ఆయన చెప్పినట్లుగా మనం చేయాలి. వెంటనే ఆయన శుద్ధుడైపోయి, సంతోషభరిహితుడైపోయి, అబ్బో నేను కానుకలు తెచ్చాను, లేకపోతే అవి తెచ్చాను, లేకపోతే వెండి తెచ్చాను, లేదా డబ్బులు తెచ్చాను, నేను బట్టలు తెచ్చాను, నన్ను బాగు చేసిన ఇద్దాం అనుకున్నాను, నడండి మళ్ళా ఎక్కడికి వెళ్దాము, ఎలీషా దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి మళ్ళా టక 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 ఎక్కడికి వచ్చాడు, దైవజనుడి దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. దైవజనుడు ప్రార్థన చేసుకుంటున్నాడు. చేస్తున్నాడు చెప్పండి, ప్రార్థనలో ఉన్నాడు. శబ్దాలు వినబడ్డాయి. ఏంటని తన శిష్యుడైనటువంటి గిహాజీ బయటికి వచ్చాడు. కానుకలు తీసుకొచ్చాడు. హల్లెలూయా. కానుకలు, ఈ కానుకలు నాకు అవసరం లేదు, ఈ కానుకలు నువ్వు తీసుకుని వెళ్ళవచ్చు. వద్దన్నాడు మా గురువు గారు. హల్లెలూయా. ఏమి మాకు అవసరం లేదన్నారు. మీరు వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోతున్నారు. కానుకలకు ఆశించినటువంటి గిహాజీ మనస్సు ఎక్కడ ఉంది? ఆ కానుకల పైన. వాటిని ఆశించి వాటి వెనక పరుగు తీసి వచ్చిన నయమోను ఏదైతే పోగొట్టుకున్నాడో దానిని గిహాజీ సంపాదించుకున్నాడు. హల్లెలూయా. ఆ కుష్ఠరోగాన్ని గిహాజీ సంపాదించుకున్నాడు. మనం ఈ లోకంలో ఆశించడం కాదు ప్రియులారా, దేవుడిచ్చే ఆశీర్వాదం కొరకు ఎదురు 7 మార్లు స్నానం చేయి. 7 వారాలు రండి అమ్మ అంటే, అయ్యారు 7 వారాలు కంపల్సరిగా రావాలంటారండి? కంపల్సరిగా రావాలంటారా? అంటే 2 వారాలతో సరిపోదా? 3 వారాలతో సరిపోదా? అది ఆపరేషన్ నన్ను కదా అడగవలసింది. ఎవరిని? డాక్టర్ గారు 15 రోజులకు మరి రామ్మ 15 రోజులకి ఇస్తున్నాను, 15 రోజులకి రా అంటే, అప్పుడు డాక్టర్ గారితో ఏమన్నాను? 15 రోజులు మళ్ళీ రావాలంటారా అని అడుగుతావా? అంటే అడుగుతావా? 15 రోజులకు రమ్మంటే డాక్టర్ గారు వీళ్ళు 10 రోజులకి వెళ్ళిపోతారు. ఇంకా మందులు ఉండగానే వెళ్ళిపోతారు. ఏమ్మా 15 రోజులకు రమ్మను కదా, పర్లేదండి అయ్యారు, పర్లేదండి డాక్టర్ గారు, 2 రోజుల ముందే వచ్చేస్తారు. భయం. కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి రావాలా? 7 మార్లు నువ్వు స్నానం చేయి, నీ ఒళ్ళు 7 మార్లు దిగి స్నానం చేస్తే ఏమైందండి? ఆయన శుద్ధుడయ్యాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యం చూద్దాం, చూడండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత యెరికో గోడలు కూలెను. హల్లెలూయా. ఎవరిల్లు? ఎవరు చెప్పండి? వీళ్ళు ఇశ్రాయేలీయులు. దేనికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు యెరికో పట్టణములో ప్రవేశించడానికి యెరికో గోడలు ఏమైనా సామాన్యమైన గోడలు కాదు. గుణపాలతోనో సుత్తులతోనో బదల కొడితే పడే గోడలు కాదు. ఎత్తైన ప్రకారాలు. దేనికి స్తోత్రం. యెరికో గోడలు. వీళ్ళు యెరికో పట్టణం ప్రవేశించాలంటే వీళ్ళకి అడ్డుగా ఏమున్నాయి? గోడలు ఉన్నాయి. ఈ గోడలు పడగొట్టాలంటే వీళ్ళ శక్తి సామర్థ్యత చాలదు. కానీ యెరికోను స్వతంత్రించుకోవాలి, యెరికోలో ప్రవేశించాలి అని ఏం చేస్తారు ఈ ఇశ్రాయేలు ప్రజలు అంటే, 7 దినాలు యెరికో గోడల చుట్టూ ప్రదర్శనలు చేశారట. దేనికి స్తోత్రం. తిరుగుతున్నారు.
ఎన్ని దినాలు తిరుగుతున్నారమ్మా? 7 దినాలు. 7 దినాలు పాటలు పాడుతూ, ప్రభుని స్తుతిస్తూ, ప్రభుని మహిమపరుస్తూ, ఆ గోడల చుట్టూ 7 దినాలు తిరిగేసరికి 7వ దినాన్ని గోడలు అట్టపెట్లు పడిపోయినట్లుగా పడిపోయినాయి. గట్టిగా చెప్పలు కొడదాం హల్లెలూయా. ఎవరు పడగొట్టారు? ఇశ్రాయేలు బలం పడగొట్టిందా? ఏమో ఇశ్రాయేలీయుల దగ్గర ఉన్న సుత్తులు పడగొట్టాయా? కత్తులు పడగొట్టాయా? ఎవరు పడగొట్టారంటే సర్వశక్తుడైన దేవుడు యెరికో గోడలను కూల్చివేశాడు. హల్లెలూయా. 7 దినాలు ప్రదర్శన చేస్తారు యెరికో గోడల చుట్టూ. 7 దినాలు వాళ్ళు చుట్టూ తిరిగేటప్పటికి ఆ గోడలు పడ్డాయి. ఎలా తిరిగారు వాళ్ళంటే విశ్వాసంతో తిరిగారు. అక్కడ రాయబడింది విశ్వాసమును బట్టి. ఈ వాక్యంలో విశ్వాసం బట్టి చాలా కార్యాలు జరిగాయని వాక్యంలో చూస్తున్నాం మనం. దేనికి స్తోత్రం. వీడు కూడా విశ్వాసం బట్టి వాళ్ళు తిరిగినప్పుడు బలమైన గోడలు, యెరికో గోడలు కూల్చబడ్డాయి. 7 రోజులు ప్రదర్శన చేస్తేనే అతి బలమైన గోడలు కూల్చబడ్డాయి అంటే మనం 7 వారాల ప్రభు సన్నిధి తిరిగితే మనకి ఎటువంటి శోధనలైనా, ఎటువంటి సమస్యలైనా అవయవాలుగా మనం జయించవచ్చు. గట్టిగా చప్పలు కొడదాం హల్లెలూయా. కానీ వచ్చే వారికి ఏముండాలి? విశ్వాసం. విశ్వాసం ఉండాలి. నయమాను కూడా ముందు విశ్వాసం లేదు, కానీ వచ్చిన తర్వాత విశ్వాసం. విశ్వాసం రావాలి అంటే ఎవరొకరికి బోధ చెయ్యాలి. దేనికి స్తోత్రం. ఎవరొకరికి చెప్పాలి. దేవుడు చెప్తున్నాడు, దేవుడు వాక్యం చెప్తుంది. నువ్వు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడేవారు మనుషులు కాదు, నీతో మాట్లాడేవాడు దైవజనుడు కాదు. ఇవి మనుషుల మాటలే అని నీవు ఎప్పుడైతే అనుకుంటావో ఏ ఆశీర్వాదం కూడా నీవు పొందలేవు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు తన దాసుల్లోంచి నాతో సూటిగా మాట్లాడుతున్నాడు అని నువ్వు గ్రహించగలిగినప్పుడే దేవుడు ద్వారా మేలులు అనుభవించగలవు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. 7 దినాలు చుట్టూ ప్రదర్శనలు చేస్తే యెరికో గోడలు కూలిపోయినాయి. చాలా మంది సాక్ష్యాలు చెప్తున్నారు కదా, అయ్యగారు 7 వారాలు వచ్చేటప్పటికి నా పనులు పూర్తయినాయి, 7 వారాలు వచ్చేటప్పటికి మేము ఇల్లు కట్టుకున్నాం, 7 వారాలు వచ్చేటప్పటికి మాకున్న బలహీనత తగ్గింది, 7 వారాలు వస్తే నా పట్ల ఈ దేవుడి అద్భుతం చేస్తాడు అనే సాక్ష్యాలు వింటున్నాం. ఎందుకు సాక్ష్యం అంటే అనేక మంది విశ్వసించడం కోసం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వసించడం కోసం. అసలు విశ్వాసం అంటే ఏంటి? అసలు విశ్వాసం అంటే ఏంటి అంటే అది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం అంటాడు, విశ్వాసం అన్నది నిరీక్షించబడిన వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దేనికి స్తోత్రం చెప్పండి. విశ్వాసం అన్నది నిరీక్షించబడిన వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నవి. అదృష్టమైనవి అంటే అర్థం ఏంటంటే లేనివి, కనబడనివి. ఉన్నవనుటకు రుజువు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఉన్నవనుటకు రుజువు. ఈ మధ్యకాలంలో ఒక సహోదరి ఫోన్ చేసి, అయ్యగారు
నా 3 కాసులున్నర నక్లిస్ కనపట్లేదండి. ఇల్లంతా వెతికేస్తాం, ఇల్లంతా వెతికేస్తాం, ఎక్కడా కనపట్లేదు. బీరువాలో బట్టలన్నీ తీసి దులిపేశాం, ఎక్కడా కనపట్లేదు. కొంచెం ప్రార్థన చేయండి అయ్య గారు దొరికేటట్లుగా అని ఆ బిడ్డ ఏడుస్తుంది ఫోన్ చేసి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని వెతికోవమ్మా అన్నాను. అన్నీ వెతికేవండి అయ్య గారు, ఎక్కడ కనపట్లేదు. మా పిల్లని ఎతికింది, నేను ఎతికాను, మా భర్త గారిని ఎతికారు, ఎక్కడా ఎవరో తీసేస్తారండి అంటుంది. అంతే కదా, లేనప్పుడుకి అనుమానం ఎవరొకరి మీదకి వెళ్ళిపోద్దా? వెళ్ళిపోద్ది, ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. దేనికి స్తోత్రం. ఇంటికి ఎవరు వచ్చారని ఆలోచన చేస్తూ ఉంటారు, ఎవరు వెళ్ళారని ఆలోచన చేస్తూ ఉంటారు, ఎవరు కూర్చోరని ఆలోచన చేస్తూ ఉంటారు. రకరకాలుగా మన మనసులో వెళ్ళిపోతూ ఉంటాయి. అంతా వెతికండి గారు, ఎక్కడ దొరకలేదు. ఎప్పటి నుంచి వెతుకుతున్నారంటే 15 రోజుల మంది వెతుకుతున్నారండి దాన్ని. ఎన్ని రోజులు పట్టించమ్మా? ఇప్పుడే 15 రోజులు అయింది. ఎంత 15 రోజులు అయింది. సరే ప్రార్థన చేస్తాను. దేనికి స్తోత్రం. నీ నెక్లెస్ ఎక్కడికి పోదామా, నీ బీరువాలోనే ఉంటుంది, నువ్వు సరిగ్గా వెతుకు అన్నాను. దేనికి స్తోత్రం. ఫోన్ చేసి అండ్ పాసులు ఇప్పుడు గొల్లలండి వాళ్ళు. దేనికి స్తోత్రం. చత్రవ తోట. వెంటనే మళ్ళా ప్రార్థన చేసిన ఒక అరగంటలో వెళ్ళి మళ్ళా బీరువాలో చేపెడితే ఆ బీరువాలో చేతికి నెక్లెస్ తగిలిందంటే గట్టిగా చెప్పుడు కొడతాం. అదృష్టమైనవి ఉన్నవరంటూ ఒక రుజువై ఉన్నది. విశ్వాసం ఉంటే. లేదు అనుకున్నది నీకు విశ్వాసం ఉంటే దానిని ఎదుట పెట్టగలడు దేవుడు. వీరికి నాది కాదు అనుకుని నీ వదిలేసిన దానిని నీకు విశ్వాసం ఉంటే దాన్ని తిరిగి మళ్ళా దేవుని దగ్గరికి రప్పించగలడు. ఇది కాదు అనుకుంటే కాదు, దేవుడు ఏదైనా చేయగలడు. దేనికి స్తోత్రం. కానీ మన సమస్యలు బట్టి, మన బాధలను బట్టి, మనకున్న ఇబ్బందులు బట్టి 7 వారాలు మన సన్నిధికి మానకుండగా వచ్చేవారుగా. సంతానము లేదండి, పిల్లలు లేరండి, సరే ఇల్లు లేదండి. అనేక మంది మొన్న వారం తీసుకొచ్చారు, 19 సంవత్సరాలకు పుట్టారు. ఎవరో మీరున్నారు ఆదివారం. ఎన్ని సంవత్సరాలకు చెప్పారు? 19 సంవత్సరాలు ఏంటంటే పెళ్ళి. హల్లెలూయా. అంటిపూలు ప్రార్థన ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ పట్టుకెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి నీళ్లు పోసుకుని మొన్న మగపిల్లని తీసుకుని పాట పెట్టారు ఇక్కడ. దేనికి స్తోత్రం చెప్పండి. ఎన్ని సంవత్సరాలకి? 19 సంవత్సరాలు. ఇలా పుట్టిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన సంఘంలోనే. ఏమా ఆపరేషన్ చేయించుకుని, చిన్న ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు కదా. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నాంచరమ్మ కూతురికి అండి ఎన్ని ఆపరేషన్, 2 చిన్న ఆపరేషన్లు చేయించారంట. వాళ్ళ అమ్మ తిప్పని గుడి లేదండి. తిప్పని గుడి అంటే ఈ గుళ్ళు కాదు. వాళ్ళ అమ్మ పెద్ద దేవత నాంచరమ్మ అంటే. దేనికి స్తోత్రం. ఓ తిప్పేయడం గుళ్ళు చుట్టూను గిరగిరగిరగర దుల్లింపులు పిల్లల కోసం. తిప్పని హాస్పిటల్ లేదు. హల్లెలూయా. అప్పుడు సన్నిధికి రావటం ప్రారంభించింది. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2 మగ పిల్లలను దేవుడు ఇచ్చాడు. ఎంత అయిపోయినప్పుడు దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక వస్తున్నారు కదా వారం వాళ్ళు. ఎన్ని ఆపరేషన్, 2 చిన్న ఆపరేషన్లు చేయించారు పిల్లలు పుట్టడం కోసం. ఎన్నో మొక్కుబడులు చేశారు, ఎన్నో చేస్తారు ఎంతోమంది. అన్నీ ఈయనని చెప్పడానికి మనం ఎంత మాత్రం కూడా సరిపోం అని విశ్వాసం అనుకుండా. ఇతను రౌద్రుడై వెళ్ళిపోయి ఉంటే ఆయనకున్న కుష్ఠరోగం బాగయ్యేది కాదు. చివరికి ఆయన ఎవరు చెప్పినట్టు, దైవజనుడు చెప్పినట్లుగా యొర్దానులో 7 మార్లు స్నానం చేస్తాడు. తనకున్న రోగము, కుష్టి
బాగైపోయింది. హల్లెలూయా. మనకు కూడా కొన్ని నియమములు పెట్టుకొని ప్రభు దగ్గరికి తిరుగుతూ దేవునికి ప్రార్థన చేస్తూ, అది ఎటువంటి పరిస్థితి అయినా సరే, కష్టమైనా సరే, వ్యాధి అయినా సరే, బాధ అయినా సరే, శోధన అయినా సరే, అవసరత అయినా సరే, ఏదైనా సరే, మనకి నిజమైన విశ్వాసం మనలో ఉంటే ఖచ్చితంగా దేవుడు మన కార్యాలు చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమె చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమున వందనాలు. కొద్ది క్షణాలు మీరు మాతో మాట్లాడారు. విన్న మాటలను బట్టి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.